సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంతో పాటు ప్రభుత్వంపైన ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న విషపు రాతలు మానుకోపోతే తీవ్ర పరిణామాలుంటాయని దళిత సంఘాలు హెచ్చరించాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఈనాడు ఆంధ్రజ్యోతి విషపు రాతలు రాయడాన్ని నిరసిస్తూ గుంటూరు లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ కాపీలను తగలబెట్టాయి దళిత సంఘాలు. చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నాయకులు పచ్చ మీడియా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డాయి. మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడ నడి ఒడ్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంతో పాటు ప్రభుత్వం పైన ఈనాడు ఆంధ్రజ్యోతి బురదల్లే కార్యక్రమం చేస్తుంది. పూర్తిగా విషపురాతలు రాస్తున్నారు. దీన్ని నిరసిస్తూ దళిత సంఘాలు, బీసీ సంఘాలు గుంటూరులోని లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టి నిరసన తెలిపారు. మనతో నవేంద్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిచిపోక శ్రీనివాస్ ఉన్నారు. ఏంటి రాతలను ఎలా చూస్తారు? ఏంటి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉండబడే వాళ్ళ మొత్తం కూడా గర్వపడే విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, 205 అడుగుల విగ్రహాన్ని, ప్రపంచ మేధావి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ విజయవాడ నడిబొడ్డున ఆత్మగౌరవంతో నిర్మించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి వల్ల సాధ్యపడలేదు. 2000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో 19 ఎకరాల్లో దాదాపుగా 400 కోట్లు ఖర్చు పెట్టి అణగారిన వర్గాల ఆత్మగౌరవ చిహ్నంగా విజయవాడ కేంద్రంగా అంబేద్కర్ రూపంలో మా ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిక్కులకు చాటే విధంగా విగ్రహం నిలబెడితే ఈనాడు ఆంధ్రజ్యోతి, రామోజీరావు, రాధాకృష్ణ, TV5 ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇది కేవలం ఎన్నికల కోసమే అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అణగారిన వర్గాల కులాల మొత్తాన్ని కూడా అవమానించే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని కులాహంకారంతో, జాత్యాహంకారంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, మరి మాజీ ఎమ్మెల్యేన ధూళిపాళ నరేంద్ర వాళ్ళ కులాహంకారాన్ని, జాత్యాహంకారాన్ని మరొకసారి సమాజంలో ప్రేరేపించడానికి ఉద్దేశపూర్వకంగా మాట్లాడనని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలా 24 గంటల్లో కనుక బేషరతుగా డిమాండ్ వెనక్కి తీసుకోకపోతే అతని ఇల్లుని ముట్టడిస్తాము. ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినట్టు విజయవాడ నుండి అంత పెద్ద విగ్రహాన్ని, ప్రపంచంలో లేనంటే పెద్ద విగ్రహాన్ని, ఎంత విగ్రహాన్ని చూసి వాళ్ళకి కన్ను చెరక ఎల్లో మీడియాకి, ఈ ధూళిపాల నరేంద్రకి, ఈ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీరు ఎందుకు దళితుల కుట్రలు పుడతారని చెప్పి అన్న సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ప్రభాకర్ అతను ఎమ్మెల్యే మీరు ఎందుకురా మీరు రాజ్యాంగంలో మీరు అసలు మీకు రాజ్యాంగం మీకు రాజకీయాలని చెప్పిన మాట సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంగా మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు కూడా అన్న విషయాలు ఉన్నాయి. ఆ సందర్భంగా మరి ధూళిపాల నరేంద్ర కూడా మరి ఈ విధంగా అనగారిన జాతర అని చెప్పేసి మాట్లాడడం, కూల్చోవడం చాలా విరుద్ధం అని చెప్పి నేను మీ అందరికీ కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారిని తాకాలని చూసినా, అంబేద్కర్ గారు కనుక వారి జోలు వెళ్ళినా ఆయన పేరు ఎత్తే అర్హత కూడా మీకు లేదని మీకు ఖబర్దార్ ఒకటే మాట గుర్తు చేస్తా ఉన్నాం. ఒకే ఒక నిదానంతో అందరూ ముందుకెళ్తాం. పైన విజయవాడ కనకదుర్గమ్మ గుడి పైన అమ్మవారు, కింద అంబేద్కర్ వారు అనే నినాదమే మా ముందు ఉంటుందని చెప్పి మీకు ఖబర్దార్ తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన దళిత సంఘాల నేతలంతా ఒకటే చెప్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఖచ్చితంగా అంబేద్కర్తో పాటు ఏదైతే ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారో వాటిని అయితే మానుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా పోరాటాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా వారందరికీ బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.